హాయ్ గైస్, అందరూ బాగున్నారా? నేను ఇప్పుడు జియో టీవీ గురించి కొత్త వీడియో చేస్తున్నాను. ఇది మీకు చెప్పాను కదా, లాస్ట్ టైం ఒక 3 వీడియోస్ ఉన్నాయి చేస్తానని. బట్ ఏంటంటే దాంట్లో ఒక వీడియో ఇది. చాలామందికి ఏంటంటే రిమోట్ ఇష్యూ వస్తుంది. దానికోసం నా ప్రజెంట్ అయితే నా దగ్గర అయితే నేను జియో టీవీ వాడుస్తున్నాను. నేను వైఫై యూజ్ చేస్తున్నాను, ఎయిర్ ఫైబర్ 100 MB స్పీడ్. బట్ ఏంటంటే నా దగ్గర రిమోట్ లేదు. సో నా దగ్గర వేరే మొబైల్ ఒకటి ఉంది, చూపిస్తున్నాను. ఇదే నా దగ్గర మొబైల్ ఒకటి ఉంది. సో ఈ మొబైల్ నుంచి మనం ఆపరేట్ ఎలా చేయాలి ఏంటనేది చూపిస్తా. మన మొబైల్ ఒక యాప్ ఉంది, ఆ యాప్ కూడా మీకు చూపిస్తాను లైవ్లో. ఇప్పుడు చూడండి, డైరెక్ట్ మన మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. కనిపిస్తుందా? సో మన మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఇప్పుడు నేను ప్లే స్టోర్ ఓపెన్ చేస్తాను మీ ముందే. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ మొబైల్ నెట్వర్క్ ఆన్ చేసి, నేను ఇంకా ఆన్ చేయలేదు, సో ఇప్పుడు ఆన్ చేసి మీకు లైవ్లో చూపిస్తాను. ఓకే, నాకు ఆన్ అయింది. ఇప్పుడు మీకు కనిపిస్తుందా మీకు? ఓకే, ఆన్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే సెర్చ్ బార్లో పైన డైరెక్ట్ జియో హోమ్ అని కొట్టండి. మీకు జియో హోమ్ అని కొడితే డైరెక్ట్ మీకు ఒక యాప్ వస్తుంది. కనిపించింది సెకండ్ యాప్ బ్లూ కలర్లో చూసారా? అది ఆ యాప్ ఇన్స్టాల్ చేయండి. ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తున్నాను నేను. అది ఇన్స్టాల్ అయిన తర్వాత డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ అయిన తర్వాత సెటప్ ఎలా చేయాలో మీకు లైవ్లో ఇప్పుడు చూపిస్తాను నేను. ఇన్స్టాల్ అవుతుంది. మన దగ్గర జియో రిమోట్ లేకపోతే మీరు మొబైల్ యాప్ త్రో నుంచి మీరు ఆపరేట్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ ఎప్పుడైనా మీకు రిమోట్ పనిచేయట్లేదు అనుకోండి, మీరు ఏం చేయాలంటే వేరే ఆప్షన్ ఉండదు. మీరు టీవీ ఛానల్ చూడాలన్నా, దీంట్లో హాట్స్టార్ చూడాలన్నా, సన్నెస్ చూడాలన్నా, యూట్యూబ్ చూడాలన్నా, సో మొబైల్ త్రో నుంచి కూడా మనం రిమోట్ కింద ఆపరేట్ చేయొచ్చు. దానికోసం ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తూ ఉన్నాండి. అది జియో హోమ్ అనేది ఇప్పుడు ఇన్స్టాల్ అవుతుంది. సో నాకు అయిపోయింది అనుకుంటా ఇప్పుడు. ఓకే, స్కాన్ అవుతుంది. రెడ్మీ మొబైల్ అలాగే స్కాన్ అవుతాయి. ఇక్కడ దీంట్లో ఓపెన్ కొడుతున్నాను. ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, ఓపెన్ అయింది. ఇక్కడ యాక్సెస్ అడుగుద్ది. అన్నీ ఎలా చేశాయండి? ఓకే కొట్టండి, పర్మిషన్ అన్నీ ఇచ్చేసేయండి. ఇవన్నీ అవసరం లేదు. నెక్స్ట్ నొక్కండి, లేదా స్కిప్ అన్న కొట్టండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అడుగుద్ది ఫస్ట్ స్టార్టింగ్. నేనైతే నా మొబైల్ నెంబర్ ఇచ్చేస్తున్నా. నా మొబైల్ నెంబర్ ఇచ్చాను. నాకు ఒక ఓటీపీ వస్తుంది. వచ్చింది 268105. ఓటీపీ ఇచ్చేసాను. సబ్మిట్ కొట్టేస్తున్నా. ఇక్కడ మనకి దీంట్లో 5 ఆప్షన్స్ ఉంటాయి. మై నెట్వర్క్ ఉండదు, మై ఫైల్స్ ఉండదు, మై హోమ్, జియో ఫొటోస్. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే సెకండ్ వన్ మై రిమోట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, దీంట్లో ఇవన్నీ ఎర్ర మార్క్ ఉంటుంది, నెక్స్ట్ కొట్టేసండి. ఇవన్నీ మనకు అవసరం లేదు. అంటే ఇవన్నీ ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి అనేది. గెట్ స్టార్టెడ్ అని ఉంటుంది పైన, అది క్లిక్ చేయండి. మన మొబైల్ బ్లూటూత్ ఆన్ చేయమంటుంది. ఫస్ట్ మేము మొబైల్ బ్లూటూత్ ఆన్ చేసుకోండి. ఓకే, నా మొబైల్ బ్లూటూత్ ఆన్ చేసా. ఇది స్కాన్ అని ఉంటుంది. సో మన మొబైల్లో జీపీఎస్ కూడా ఆన్ చేసుకోండి. టర్న్ ఆన్ చేయండి. ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను, జీపీఎస్ ఆన్ చేస్తున్నాను. చూసారా? ఇక్కడ పైన మనం ఏదైతే వాడుతున్నాం జియో సెటప్ బాక్స్, దాని ఐడి నెంబర్ వస్తుంది. ఓకే, ఇక్కడ పేర్ చేయమంటుంది. జియో సెటప్ బాక్స్ని పేర్ చేయమంటుంది. దాన్ని క్లిక్ చేయండి, పేర్ అవుతుంది. ఓకే, పేరుతో అక్కడ పేరు అని కొట్టండి. ఒక కోడ్ వస్తుంది కదా, కనిపిస్తుందా? ఇక్కడ కోడ్ వస్తుంది, దాని పేరు కొట్టండి. సో టీవీలో మీకు ఒక కోడ్ చూపిస్తుంది, 4 డిజిట్స్. ఓకే, ఆ నెంబర్ వచ్చి దీంట్లో పేర్ చేయాలి. ఇది ఒకటి మొబైల్లో కనిపిస్తుందా? సో 98 మీకు లైవ్లో చూపిస్తున్నాను. ఎందుకంటే మీకు లైవ్లో చూపిస్తేనే కదా మీకు అర్థమయ్యేది.
నేను చేసుకుంటూ పోతే మీకు అర్థం కాదు కదా. సో దానికోసం అని మీకు లైవ్లో చూపిస్తున్నాను. మనం ఏ వీడియో చేసినా చాలా జెన్యున్గానే చేస్తాము. సో నా సబ్స్క్రైబర్స్ అందరూ మీకు అర్థమయ్యేలాగా మీకు వివరంగా చెప్తున్నాను. ఓకే, నాకైతే మొబైల్ సెటప్ అయిపోయింది. సేమ్ ఎవరైనా సరే ఇదే సెటప్ చేయండి, మీకు ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలో ఏంటో మీకు ఇప్పుడు చెప్తాను. దీంట్లో బేసిక్ చాలా ఈజీగా ఉంటుంది. గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. మన జియోలో గేమ్స్ ఉంటాయి. సో జియోలో గేమ్స్ ఆడినప్పుడు కూడా ఇది మొబైల్ త్రో నుంచి కూడా మనం ఆపరేట్ చేయొచ్చు. చాలా కస్టమైజేషన్ బాగా చేశాడు దీంట్లో, యాప్లో చాలా బాగుంది. ఓకే, ఇక్కడ కింద మనకి యాప్స్ ఇచ్చాడు, కింద నావిగేషన్ ఇచ్చాడు, తర్వాత రిమోట్ అని ఇచ్చాడు, ఇక్కడ నెంబర్స్ ఇచ్చాడు, లాస్ట్ గేమ్స్ ఆడుకోవడానికి. ఓకే, ఇది కూడా స్టెప్ బై స్టెప్ చెప్తా ఉంటాను. ఇప్పుడు యాప్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఆల్ యాప్స్ ఉన్నాయి, ఆల్ యాప్స్. ఓకే, దీంట్లో మనకి ఏం కావాలి, జియో టీవీ ప్లస్. జియో టీవీ ప్లస్ ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఓపెన్ అయింది కదా, నాకు టీవీ 9 వస్తుంది అక్కడ. బ్రేక్ తర్వాత కిరాక్ ప్రసారమవుతుంది, చూస్తూనే ఉండండి టీవీ 9. వాల్యూమ్ ఎక్కువ వస్తుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి రిమోట్ కంట్రోల్. సో మనం ఇది అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి ఇవన్నీ మనం ఛానల్ చేంజ్ చేసుకున్నప్పుడు, సపోజ్ నేను జెమినీ HD పెడుతున్నాను చూడండి, సెకండ్ వన్ ఇదన్నమాట. జెమినీ HD పెట్టాను. కొంచెం టైం తీసుకున్నట్టుంది. సో మనం బ్యాక్ వచ్చేద్దాం. రిమోట్లో పైన బ్యాక్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఓకే, జియో సినిమా పెట్టాను, అంటే జీ తెలుగు. G5లోకి వెళ్ళి ప్లే అవుతుంది. ఓకే, తర్వాత దీంట్లో మనకి బ్యాక్ ఆప్షన్ ఉంటుంది, రిమోట్లో హోమ్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకోవడానికి ఇది. రిమోట్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ కింద రిమోట్ ఆప్షన్ ఉంటుంది. రిమోట్లోకి వెళ్తే వాల్యూమ్ అప్ అండ్ డౌన్, వాల్యూమ్ తగ్గించుకోవచ్చు, వాల్యూమ్ పెంచుకోవచ్చు. రికార్డ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు ఎవరైనా మీకు ఛానల్ నెంబర్ వస్తే ఛానల్ నెంబర్ టైప్ చేసుకోవడానికి ఇది ఈజీ ఉంటుంది చాలా. ఓకే, లాస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనం గేమ్స్ ఆడుకోవడానికి ఇది. గేమ్స్ ఇది చాలా ఈజీగా ఉంటుంది. గేమ్స్ ఆడే వాళ్ళ పిల్లలకి మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. కీబోర్డ్ కూడా ఇచ్చాడు దీంట్లో. చాలా మన రైట్ లెఫ్ట్, హోమ్ బటన్, ఎల్లో లెఫ్ట్, ఆర్ రైట్, చాలా కస్టమైజేషన్ చాలా బాగా చేశారు దీంట్లో. నాకు చాలా బాగా గేమ్స్ ఆడుకునే వాళ్ళకి చాలా బాగుంది. ఇంకా ఛానల్స్ పెట్టుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందేమో, కానీ ఇదైతే ఓకే బాగుంది. గేమ్స్లోకి వెళ్ళిపోయింది. సో మీరు గేమ్స్ కూడా ప్లే చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు మనం గేమ్ ఒకసారి ఇన్స్టాల్ చేసి ఒకసారి చూద్దాం అది కూడా ఎలా ఉందో ఏంటో. ప్రజెంట్ అయితే మన ప్రజెంట్ ఏం ఇన్స్టాల్ చేయలేదు, చేసి చూపిద్దాం అన్నా కూడా. ఓకే, హోమ్ పేజ్లోకి వచ్చాను, ఎందుకంటే మనం గేమ్స్ ప్రజెంట్ ఏం ఇన్స్టాల్ చేయలేదు నేను. తర్వాత మనం ఇంకా కింద ఇంకా యాప్స్ ఉన్నాయి, మనకి ఇంకా కావాల్సిన యాప్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు ఏది కావాలన్నది పెట్టుకోవచ్చు. ఇప్పుడు యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ ప్లే అవుతుంది. సేమ్ అంతే, మొత్తం వీడియో అంతా లెంత్ ఎక్కువైపోతుంది వీడియో. మీరు దీంట్లో మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి, మీకు అంత అర్థం అవుతుంది, ఈజీగా ఉంటుంది. ఇలా యూట్యూబ్ ఓపెన్ తర్వాత మీరు డైరెక్ట్ రిమోట్లోకి వచ్చేయండి, కింద థర్డ్ ఆప్షన్. సో మీరు ఇలా పక్కకి చేంజ్ చేసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్లోకి వచ్చి ఇలా పక్కన చేంజ్ చేసుకోవచ్చు. కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఓకే, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ మాత్రం థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఓకే, దీంట్లో మీకు ఏది కావాలన్నది పెట్టుకోవచ్చు. ఓకే కొడితే సరిపోతుంది, ప్లే అవుతుంది. ఓకే, అంతే వీడియో. రిమోట్ గురించి ఎలా మనం పేర్ చేయాలి ఏంటంటే దానికోసం నేను ఈ వీడియో చేశాను. చాలా ఈజీగా ఉంటుంది మీకు, ఇదే ప్రాసెస్. మీరు మొత్తం కింద మనకి 5 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 5 ఆప్షన్స్ మీకు అర్థమైతే సరిపోతుంది. యాప్స్, నావిగేషన్, రిమోట్, నెంబర్స్, గేమ్ ప్యాడ్, ఈ 5 మనం యూజ్ చేసుకోవచ్చు బాగా. ఓకే,
ఆటోమేటిక్ మీకు అన్ని ఆప్షన్స్ అర్థమైపోతాయి. ఓకే, దానికోసం వీడియో రికార్డ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఇంకో 2 వీడియోస్ ఉన్నాయి, అవి కూడా అప్లోడ్ చేస్తాను. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.